హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి. పండుగ ఎలా జరుపుకున్నారు? నేనైతే ఎంత బాగా జరుపుకున్నాను, నాకు తోచినంత. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ముందుగా దేవునికి ఇష్టమైన ప్రసాదం అండి, అది ఎలా చేయాలో చూపిస్తాను. జొన్నలు తీసుకోవాలి. పచ్చజొన్నలు అంటారు వీటిని. ఈ జొన్నలని ఒకసారి ఉడికించుకోవాలి. దేవునికి ఎంతో ఇష్టమైన జొన్నల సత్తుపిండి ప్రసాదం అండి, అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఇవి జొన్నలు వేసుకోవాలి. మనం క్వాంటిటీ కప్పు కొలత తీసుకోవాలండి. ఏ కప్ అయినా ఒక కప్పు తీసుకోవాలి. ఆ కప్పు జొన్నలు వేసుకోవాలి. అవి ఒక్కసారి ఉడికితే సరిపోతుంది, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అవి ఆరబెట్టాలండి. తడి అంతా పోయే వరకు ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని తడి అంతా ఆరేదాకా ఆరబెట్టాలి. మనము ఇవి ఫస్టే బాయిల్ చేయకముందుకనే అందులో నలకలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. చూసారా, ఇలా ఆరబెట్టుకోవాలి మొత్తం తడి అంతా ఆరేదాకా. ఇలా ఆరిన తర్వాత పొడిగా అవ్వాలండి. చూసారా, ఇలా అయిన తర్వాత అప్పుడు మనం ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గుప్పెడు వేసుకోవాలి. ఎక్కువ వేసిన అవి మాడిపోతాయి, తొందరగా వేగవు. కాబట్టి కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. ఫస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇలా కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే ఇలా అవుతాయి. చూసారా, ఒక్కొక్కటిగా పొంగినప్పుడు అవి పేలాల్లాగా అయినప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి, లేకపోతే ఇల్లంతా అవుతాయి. చూసారా, ఇలా వేగిన తర్వాత అన్నీ అవ్వవు, కొంచెం కొన్ని అవ్వకుండా ఉంటాయి. అయినా మనం పిండి పట్టేస్తాం కాబట్టి మిక్సీలో ఏం కాదు. ఇలా 1 కప్పు మనం తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా బెల్లం తీసుకోవాలి. అందులో 2 ఇలాచీలు వేసి మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్ అయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పిండి ఉన్నప్పుడు బెల్లం అందులో వేసి మిక్సీ వేసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది, మిక్సీ అవుతుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా పొడిగా అయ్యే వరకు మనం ఇట్లా పొడి చేసుకోవాలి చేతితోటి, ఉండలేమీ లేకుండా. ఇలా అంతా చేసిన తర్వాత అంతే, నైవేద్యం దేవునికి ఎంతో ఇష్టమైన పేలాల నైవేద్యం రెడీ అయిపోయిందండి. చూసారా, పేలాల సత్తుపిండి అంటారు దీన్ని. దేవునికి ఎంతో ఇష్టమైన సత్తుపిండి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీంతో లడ్డూలైనా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పూజ చేసే విధానం. ఫస్ట్ దేవుని రూమ్ ముందు ఇలా పుదించుకొని మనం పసుపుతో కుంకుమతో అలంకరించుకోవాలి, ముగ్గు వేసి. తర్వాత దేవుని ఫొటోస్ అన్ని ఫొటోస్ తుడిచి బొట్టు పెట్టేసుకొని, అన్ని దీపాంతాలు అవి దేవుని దగ్గర ఉన్నవన్నీ నీట్గా తోమేసేసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలండి పువ్వులతో. దేవునికి ఎంతో ఇష్టమైన పువ్వులు ఎర్ర పువ్వులతోటి అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పువ్వులండి. కానీ నా దగ్గర అవైలబుల్ లేవని చెప్పి గులాబీ పువ్వులతోటి, ఇలా చక్రం పువ్వులతోటి అలంకరిస్తున్నాను. మీ దగ్గర ఉంటే వాటితో అయినా చేసుకోవచ్చు. చూసారా, ఇలా అన్నీ అలంకరించుకున్న తర్వాత దేవునికి మనం దీపాలు పెడతాం కదా, అవి కాకుండా దేవునికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి దీపాలు కూడా పెట్టొచ్చండి. తర్వాత ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్క వేసి తులసి ఆకులు అందులో వేస్తే ఆ ప్రసాదం దేవునికి ఎంతో ఇష్టమండి. మీకు వీలైతే తులసి మాల అయినా వేయొచ్చండి. నా దగ్గర కొంచెమే ఉన్నాయని
కొన్ని ఆకులు మాత్రమే పెట్టాను. మీ దగ్గర ఉంటే తులసితో మాల చేసైనా వేయచ్చు. ఎంతో ఇష్టమైన చెట్టు అండి తులసి చెట్టు అంటే దేవునికి. అలా మాల అయినా వేసి చేయొచ్చు. తర్వాత నేను పిండిలో కొంచెం బెల్లం ముక్క వేసి కొన్ని వాటర్ వేసి ముద్ద చేస్తున్నాను దేవుని కోసం దీపాంతలు చేసుకోవడానికి. అవి రెడీ చేసి ఇలా నామాలు పెట్టాలండి, గోవింద నామాలు దేవునికి ఇష్టమైనట్టుగా. తర్వాత ప్రసాదం కోసం ఒక అరటిపండు తీసుకున్నాను. దేవునికి ఇంకో మీకు కావాలంటే ప్రసాదంగా పండ్లు ఇంకా ఏవైనా చేసి పెట్టవచ్చు. దేవునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా పెట్టి ఇలా నైవేద్యం దేవుని ముందర పెట్టి మనం దీపారాధన చేశారా. దేవునికి అన్నీ పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోవాలండి. మనం దీపం ఎప్పుడే కానీ అగ్గిపెట్టెతో ముట్టియొద్దండి. ఏదైనా అగరబత్తితో అయినా, లేకపోతే దీపం ముట్టించేది కూడా దొరుకుతుంది ఇప్పుడు, దాంతో అయినా ముట్టియచ్చు. ఇలా దీపం ముట్టించిన తర్వాత అగరబత్తులు ముట్టియాలి. ముట్టించిన తర్వాత ఊదు వేసుకోవాలండి. ఖచ్చితంగా ఊదు వేయాలండి ఖచ్చితంగా. దేవునికి ఎంతో ఇష్టం అండి ఊదు వేస్తే. అప్పుడే దీపం ముట్టించినట్టు మనకి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఊదు ఇలా ముట్టించి ఇల్లంతా ధూపం వేసుకుంటే దేవునికి సమర్పించుకున్న తర్వాత ఇలా చేస్తే పూజ కంప్లీట్ అవుతుందండి. ఇంకా చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటారు, ఇంకా చాలా బాగా చేస్తారు. దీపం అంతా ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను నేను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. చూసారా, నేను సెల్ఫ్ పైన ఉంది కాబట్టి కింది కొంగి కొట్టాను. ఇలా దేవునికి అంతా హారతి ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అవుతుంది కదా. మీరు ఉండాలంటే తొలి ఏకాదశి నాడు శివరాత్రికి ఎలా ఉపవాసం ఉంటారో కఠినంగా, అలా ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. మనం ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుందండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం దేవునికి 3 ప్రదక్షిణాలు చేయాలండి. చూసారా, ఇలా కంప్లీట్ అయిపోతుంది పూజ. తర్వాత ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉండాలి మనకి అనిపిస్తే. నేనైతే ఉంటానండి. మొత్తం శివరాత్రి రోజు ఎలా ఉంటామో ఒక పొద్దు మొత్తం అలాగే ఉంటాను. నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అప్పుడు మాత్రమే లంచ్ చేస్తాను. అప్పటి వరకు నేను ఇలాగే ఏం తినకుండా ఉంటాను, ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటానండి. నా పూజ విధానం ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్